హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే వంట రొయ్యల ఫ్రై మసాలా. చాలా బాగుంటుందండి. బిర్యానీలోకి కానీ, వైట్ రైస్లోకి కానీ, పలావ్లోకి కానీ తినచ్చు. ముందుగా 1/2 kg వెయిట్ ఉన్న మీడియం సైజ్ రొయ్యలు తీసుకుందామండి. రొయ్యల్లోకి 1 స్పూన్ కారం, చిటికెడు ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. రొయ్యల ఫ్రైకి కావాల్సిన మసాలా చేసుకుందామండి. 3 టమాటాలు, 3 ఉల్లిగడ్డలు మీడియం సైజు కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి. తర్వాత పెనం పెట్టుకొని 6 లవంగాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 స్పూన్ మిరియాలు వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. రొయ్యల ఫ్రై ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నె తీసుకొని 1 స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ని ఆయిల్లో వేయాలండి. పచ్చివాసన పోయేదాకా సిమ్లో పెట్టి 10 మినిట్స్ దాకా ఉంచాలి. 5 మినిట్స్కి ఒకసారి తిప్పుతూ ఉండాలండి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. సిమ్లో పెట్టి బాగా కలిపి మూత పెట్టాలి. తర్వాత నీరంతా పీల్చుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఉండాలండి. తర్వాత మనం ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న రొయ్యలు తీసుకుందామండి. 15 నిమిషాల దాకా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి. 5 నిమిషాలకు ఒకసారి 2 టైమ్స్ దాకా కలుపుకోవాలి. రొయ్యల్లో నీరంతా దిగి వాటితోనే ఉడుకుతుందండి. మళ్ళీ నీళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక స్పూన్ కారం, చిటికెడు ఉప్పు తీసుకొని కలిపుకోవాలి. నీరంతా పీల్చుకునేదాకా సిమ్లో పెట్టి వండాలి. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేయాలి. 3 మినిట్స్ సిమ్లో ఉంచాలి. తర్వాత 4 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసినవి మరియు కరివేపాకు వేయాలి. మూడు నిమిషాలు సిమ్లో ఉంచి ఉడికించుకోవాలండి. చివరిగా కొత్తిమీర వేయాలి. మంచి ఫ్లేవర్ అండ్ టేస్టీతో రొయ్యల ఫ్రై మసాలా రెడీ అండి. నేను అన్నంతో తింటున్నాను. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి.